హైదరాబాద్ వాసులు వేసవికాలం అంటేనే భయపడుతున్నారు. అగ్ని ప్రమాదాలు తరచుగా చోటు చేసుకోవడంతో రానున్న రోజుల్లో ఇంకెన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయనే ఆందోళనతో నిత్యం నివసిస్తూ ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో దాదాపు ఈ 2 నెలల్లోనే కేవలం 100కు పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నగరవాసులు తీవ్ర భయోందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ భద్రతకు సంబంధించి ఏ మేరకు యాజమాన్యాలు తీసుకుంటున్నారు, అలాగే ఫైర్ సిబ్బంది అధికారులు కూడా ఏ స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు, ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు అరికట్టగలమనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి మంటలు ఇంకా మొదలు కాకముందే హైదరాబాద్ నగరం శివార్లలో అగ్ని ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. కొన్నిసార్లు ప్రమాద తీవ్రత భారీ నష్టాన్ని కలిగిస్తోంది. మైలార్దేవపల్లి, కాటేదాన్, నాచారం, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు ప్రధానంగా కెమికల్స్, సాల్వెంట్స్, పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ సిలిండర్లు, ప్లాస్టిక్ ముడి పదార్థాల నిల్వలే ప్రధాన కారణం. ఇవన్నీ అత్యంత మండే స్వభావం కలిగిన పదార్థాలు. చిన్న స్పార్క్ వచ్చినా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడతాయి. చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా కెమికల్ ఫ్యాక్టరీలు, పెయింట్ యూనిట్లు, ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రాల్లో ఒకసారి మంటలు చెలరేగితే వాటిని అదుపు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే క్షణాల్లో ఆ మంటలు అంతెత్తున ఎగసిపడతాయి. మరి ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే అనుమతుల ఉల్లంఘన, పరిమితికి మించి ముడిసరుకు నిల్వలు. ఇవే పెను ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో దాదాపుగా 1600కు పైగా పరిశ్రమలున్నాయి. వీటిలో చాలా కంపెనీలు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పాతవి కావడంతో వేసవిలో షార్ట్ సర్క్యూట్కు కారణమవుతున్నాయి. పాతబడిన వైరింగ్, ఓవర్లోడ్ అయిన ఎలక్ట్రికల్ ప్యానెల్స్, తక్కువ ధరకు వస్తున్నాయని నాసిరకం కేబుల్స్ వాడుతున్నారు. ఇక సదరు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులతో పాటు ఆ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకొస్తాయో తెలియక క్షణక్షణం భయంతో వణికిపోతున్నారు. ఇక కొన్ని పరిశ్రమల్లో 24 గంటలు యంత్రాలు నిరంతరాయంగా పనిచేయడం వల్ల వేడి పెరుగుతోంది. సరైన కూలింగ్ వ్యవస్థ లేక మంటలు చెలరేగుతున్నాయి. రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా లేకపోవడం ప్రమాదాలకు మరో రీజన్. ఇక అన్నింటికంటే అధికారుల అలసత్వం, ఫైర్ ఆడిట్ చేయకపోవడం ప్రమాదాలకు మెయిన్ కారణమవుతోంది. తరచూ జరిగే ప్రమాదాలతో తమకు భద్రత కరువైందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఎండాకాలం వస్తోందంటేనే ఇండస్ట్రియల్ ఏరియాలో నివసించేవారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా వాటి మీద తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అధికారులు కూడా వీటి మీద స్పందించి ఎక్కడికక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనుకున్నప్పుడు దానికి కావాల్సిన జాగ్రత్తలు ఉంటేనే ఆ వ్యాపార సముదాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, వీటి మీద అనుమతి ఇవ్వాల్సి ఉంది. అలాంటి అనుమతి లేనివి కూడా చాలా నడుస్తూ ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం అది ఫైర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా నిఘా పెట్టాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి, లేకుంటే చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చిందనే బిక్కి ఉండాల్సిందే మాది. ఎందుకంటే ఎవ్రీ సమ్మర్ దిస్ ఇల్లీగల్ గోడౌన్స్ అని వాళ్ళు చేసేదని రెసిడ్యూషన్స్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ ఫైరింగ్ ఐటమ్, దట్ ఈస్ విల్ సోల్డ్ ఆన్ వితౌట్ బిల్ చేయాలి. దానికి దగ్గర ఈ సుభాష్ నగర్ 130 డివిజన్లో మాత్రం నాకు తెలిసి ఒక 60-70 గోడౌన్స్ ఉన్నాయి. దట్ ఆర్ ఆల్ వితౌట్ ఎనీ లైసెన్స్. అది కాకుండా దట్ ఈస్ ఫర్ స్టోరింగ్ ద లిక్విడ్. డ్రమ్ ఉంది, డ్రమ్లో కూడా సగం ఉంటారు. అలాంటి డ్రమ్ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. దర్ ఈస్ నో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఫైర్ సేఫ్టీ ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ఫ్రమ్ ద యజమాన్యం. ప్రొపరేటర్ ఓనర్ ఆఫ్ దిస్ కెమికల్ ఇండస్ట్రీ విల్ స్టే ఇన్ జీడిమెట్ల. ఒకరోజు ఉండమని చెప్పండి. వాళ్ళు ఉండేది అందరూ బంజారాహిల్స్లో ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు బీద వాళ్ళు, అలాంటి వాళ్ళు రిటైర్డ్ పర్సన్ ఉంటారు. కానీ ఎనీ కంపెనీస్ యూజ్ చేసి వాళ్ళు ఒక 1 మంత్ ఇక్కడ ఉండమని చెప్పి ఉండరు. ఎందుకంటే దే నో ఎయిర్ పొల్యూషన్ ఉంది, దర్ ఈస్ నో సేఫ్టీ ఫర్ లైఫ్ అండ్ ఫైర్ సర్వీస్, ఫైర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు. సో ఐ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ అసలు ఫైర్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి సమ్మర్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడాలని మీ తరపు నుంచి, ఏపీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠినమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు పెట్టినా వాటి అమలు విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉండడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు బ్లాక్ కావడం, ఫైర్ అలారం వ్యవస్థలు పనిచేయకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులను తీసుకోకుండానే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఇల్లీగల్ గోడౌన్లను ఏర్పాటు చేసుకోవడం, అందులో ప్రమాదకర కెమికల్స్ నిల్వ చేయడం, ధనార్జన కోసం భద్రతను గాలికొదిలేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆడిట్ కోసం సన్నాహాలు చేస్తోంది అగ్నిమాపక శాఖ. సాధారణంగా అగ్ని ప్రమాదాలు అనేవి ఎండాకాలంలో ఎక్కువ ఉంటుందండి. టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇండస్ట్రీస్ ఏరియాలో
కెమికల్స్ కానీ ఎక్కడైతే గోడౌన్స్ ఉంటే స్టోరేజ్ పెడుతూ ఉంటారు, ఆ కెమికల్స్ గోడౌన్స్ మీద సరైన జాగ్రత్త లేకపోవడము, కెమికల్స్ ఆ ఎంప్లాయీస్ సిగరెట్ తాగడము, పడేయడము, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడము, ఎలక్ట్రికల్ కన్జంప్షన్ పెరగడము, దీనివల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటున్నాయి. అయితే ఎవరైతే ఇండస్ట్రీస్ నడుపుతున్నారో, మనకు గత సంవత్సరంలో కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి పాశమైలాలో సుమారు 50 మంది చనిపోవడం జరిగింది. ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమేమి మెటీరియల్ ఉన్నాయి, వాళ్ళు వాడే రా మెటీరియల్ ఏంటి, ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఏంటి, ఫైనల్ ప్రొడక్ట్స్ ఏమొస్తున్నాయి, అవి కంబస్టిబులా కాదా, వాటి యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ ఏంటి, వాటితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి కొన్ని వాటర్ రియాక్టివ్ ఉంటాయి, కొన్ని ఒకదాంతో ఒకటి కలవడం వల్ల రియాక్షన్ అవి ఈ ఎక్స్ప్లోజన్ కానీ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిబ్బందికి వాటి మీద పూర్తిగా అవగాహన ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రదేశంలో ఎవాక్యుయేషన్ ఎలా చేయాలి, ఎవాక్యుయేషన్ డ్రిల్ ఎలా చేయాలి, ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా అసెంబ్లీ పాయింట్, వీటి మీద కూడా పూర్తి అవగాహన ఉన్నట్లయితే మనము ఈ అగ్ని ప్రమాదాలని జరగకుండా కంట్రోల్ చేయవచ్చు. చాలా పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకదానికొకటి దగ్గరగా యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక ఫ్యాక్టరీలో మంటలు చెలరేగితే ఆ వెంటనే పక్కనే ఉన్న యూనిట్లకు చాలా త్వరగా వ్యాపించి ప్రమాద తీవ్రతను పెంచుతోంది. రోడ్లు ఇరుగ్గా ఉండడం, అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్ చేయడంతో ఘటనా స్థలికి సకాలంలో ఫైర్ ఇంజిన్లు చేరుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ప్రమాద సమయంలో కార్మికులు బయటపడేందుకు సరైన శిక్షణ లేకపోవడం కూడా ప్రాణ నష్టాన్ని పెంచుతోంది. ఇండస్ట్రియల్ అభివృద్ధి ఎంత అవసరమో భద్రతా చర్యలు కూడా అంతే ముఖ్యం. సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం, రెగ్యులర్ ఫైర్ ఆడిట్లు నిర్వహించడం, కార్మికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మాత్రమే ఇలాంటి ప్రమాదాల్ని తగ్గించొచ్చు, నివారించొచ్చు. లేకపోతే ప్రతి ఫైర్ యాక్సిడెంట్ తర్వాత విచారణలు కామన్ అయిపోతాయి. ఈ సందర్భంగా పాలకులిచ్చే హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతాయి. జనవరి, ఫిబ్రవరి మొత్తం ఈ 2 నెలల్లో కలిపి 100 ప్రమాదాలు చోటు చేసుకోగా మేడ్చల్ జిల్లాలో పారిశ్రామిక వాడలోనే 30 ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు వెలువడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా ఫ్యాక్టరీల్లో ఫైర్ ప్రికాషన్స్కు సంబంధించి నిబంధనలు పాటించలేకపోవడం, వీటితో పాటుగా అనుమతికి మించి ఎక్కువగా ప్రమాదకరమైన రసాయనాలు నిల్వ ఉంచడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు అయితే చెబుతున్నారు. ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి ఫైర్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలి, తనిఖీలు నిర్వహించాలి. ఆ తనిఖీలు చేసినప్పుడే కంపెనీలకు సంబంధించి యాజమాన్యాలు కొంతవరకు భద్రతలను పాటిస్తాయంటూ స్థానికులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వేసవి మరికొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరగనుంది. ఇప్పటికే ఈ 100కు పైగా ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. రానున్న కాలంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలంటూ కూడా స్థానిక ప్రజలైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.